దేశంలో కావలసినన్ని వనరులున్నా ఇప్పటికీ సాగు తాగునీటి కష్టాలు కరెంటు కోతలు ఎందుకున్నాయని ప్రశ్నించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కేంద్రం తలుచుకుంటే ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వొచ్చన్నారు. నాందేడ్ సభలో పాల్గొన్న కేసీఆర్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ లో చేరారు. సభ స్థలిపై శివాజీ మహారాజ్, బసవేశ్వరుడు, అంబేద్కర్, పూలే, అన్న బాహుసాటేకి సీఎం నివాళులర్పించారు. దేశంలో రైతులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలంగాణ ఏర్పాటు సమయంలో ఉన్నా ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు అందిస్తున్నామని, కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని, చేనేతలను ఆదుకుంటున్నామని చెప్పారు. కిసాన్ సర్కారు వస్తేనే తెలంగాణలో దేశంలో రైతుల పరిస్థితి మారుతుందన్నారు. आज 24 घंटा करंट मिलता है तेलंगाना में। किसानों को प्रकल्प से जो पानी देते हैं, पानी प्रकल्प से, प्रोजेक्ट से, कोई पानी पट्टी नहीं, फ्री में पानी देते हैं। किसानों को 24 घंटा उच्च गुणवत्ता वाला बिजली फ्री में देते हैं। 100% बीमा का जो रकम है 100% सरकारी बनती है। 10,000 रुपए हर एकड़ को निवेश के लिए देते हैं। अन्य राज्यों में क्यों नहीं, पूरे भारत में क्यों नहीं? क्यों नहीं? नहीं इसलिए कि किसान सरकार नहीं तो ये सब कुछ नहीं। जहां किसान सरकार है वहां ये सब कुछ है। ప్రధానులు మారారు, పార్టీలు మారాయి, కానీ ప్రజల పరిస్థితి మారలేదన్నారు కేసీఆర్. గులాబీ సర్కారు ఏర్పాటైతే 2 ఏళ్లలో మహారాష్ట్ర పరిస్థితిని మారుస్తామని హామీ ఇచ్చారు. తనకెవ్వరితో పంచాయతీ లేదు, రైతుల కోసం ఏం చేసేందుకైనా సిద్ధమన్నారు కేసీఆర్. నాగలి పట్టే చేతులు చట్టాలు చేయాల్సిన రోజులొచ్చాయన్నారు. పార్టీలు లీడర్లు కాదు, జనం గెలిస్తేనే బతుకులు మారుతాయన్నారు కేసీఆర్. अगर आप किसान सरकार बनाओ, गुलाबी सरकार बनाओ, 2 साल के अंदर जगमगाता हिंदुस्तान, जगमगाता महाराष्ट्र। हिंदुस्तान के हर गांव में, महाराष्ट्र के कोने कोने के हर छोटे छोटे कस्बे में भी 24 घंटा उच्चगत गुणवत्ता वाला पावर देंगे। मैं आपसे विनम्र पूर्वक प्रार्थना करता हूं, आगामी जिला परिषद चुनाव में किसान अपने ताकत दिखा दे, महाराष्ट्र सरकार झुक के आपके पास आ जाएगी। अगर मेरे बात सच है, मेरे बात में ईमान है, तो उठाइए गुलाबी झंडा, सरकार किसान का बनाइए। నాందేడు సభ తర్వాత జాతీయ మీడియాతో మాట్లాడారు సీఎం కేసీఆర్. దేశంలో వాటర్, విద్యుత్ పాలసీలు మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాల్లో వేల టీఎంసీల ప్రాజెక్టులుంటే మన దగ్గర ఎందుకు లేవన్నారు. కేంద్రంలోని పార్టీలు మాటలు చెప్పడం తప్ప లక్ష్యంతో పనిచేయట్లేదన్నారు. అధికారంలోకి రాగానే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. बीआरएस का एजेंडा है a revolutionary agenda in water resources. A total water policy will be changed, total power policy has to be changed, and new irrigation projects such as with a large magnitude, कम से कम 2-4 प्रोजेक्ट बनाएंगे स्ट्रेटेजिक पॉइंट्स में. इसके लिए सारा प्रबंधन करेंगे. हिंदुस्तान के हर असेंबली में और हर काउंसिल में, जहां लेजिस्लेटिव काउंसिल है एमएलसीज का, असेंबली में, काउंसिल में और साथ ही साथ पार्लियामेंट में सीधे ही बीआरएस सरकार बनने के बाद 1 ही साल के अंदर 33% सीटें बढ़ाएंगे इमीडिएटली. నష్టాలొస్తే ప్రజలపై తోసేయడం, లాభాలు వస్తే ప్రైవేట్ వాళ్లకు అమ్మేయడం మోడీకి కామన్ అయిందన్నారు కేసీఆర్. దేశంలో 361 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలుంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. బొగ్గు దిగుమతి వెనుక పెద్ద కుట్ర ఉందన్న కేసీఆర్. మోడీకి అదానీపై ఉన్న ప్రేమ దేశ ప్రజలపై ఎందుకు లేదని ప్రశ్నించారు. అదానీ ఇష్యూతో దేశ ఆర్థిక వ్యవస్థే ప్రమాదంలో పడిందని, దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకు వేయట్లేదన్నారు. కేంద్రంలో ఏ బిల్లుకు మేం మద్దతు తెలపలేదని, బాబ్లీ ప్రాజెక్టు విషయంలో వివాదం ఏమీ లేదన్నారు. రాష్ట్రాల విభజనకు శాస్త్రీయ విధానం కావాలన్నారు కేసీఆర్. कोल इंडिया ने पूरा पैसा भर दिया है, 10, 12, 15 साल हो गया है. सिर्फ 200-250 किलोमीटर रेल लेन बनाओ, वो भी गुड्स ट्रेन का, कोयला जो ले जाएगा. 10 साल 15 साल हो गए नहीं बनाते. केंद्र सरकार हमको, राज्यों के सरकार को हुक्म देता है कि आपको इतना % इंपोर्टेड कोल खरीदना पड़ेगा. इंपोर्टेड कोल सीधा ही अदानी मंगाता है ऑस्ट्रेलिया से. जितना अदानी पे प्रेम है उतना देश पे, जनता पे होना चाहिए, किसानों पे होना चाहिए. LIC के लिए क्यों भेज रहे हैं भाई? दुनिया में सबसे बड़ा लार्जेस्ट बेहतर कंपनी बीमा कंपनी है. एक तरफ से अदानी के इन्वेस्ट करो, 87,000 करोड़ इन्वेस्टेड इन अदानी. झूठा उनको प्रेशर डाल के आज स्टेटमेंट दिलवाया जा रहा, नहीं हमारा कोई घाटा नहीं हुआ, कोई नुकसान नहीं हुआ. देश को गुमराह करने के लिए क्या बात है? कोई नुकसान नहीं हुआ, कोई खराब नहीं हुआ, तो पार्लियामेंट में डिमांड कर रहे हैं विपक्षी दल. क्यों नहीं मान रहे? सरकार को मानना चाहिए. चर्चा करो पार्लियामेंट में, ज्वाइंट पार्लियामेंट्री कमेटी डालो. अगर दाल में कुछ काला नहीं है तो मैं प्रधानमंत्री जी से आग्रह करता हूं, बिल्कुल इतना बड़ा घोटाला हुआ है, एक हफ्ते भर में 10 लाख करोड़ का उनका भस्मीकरण जैसा बात हो गया है. 10 लाख करोड़ छोटी बात नहीं होती है, जिसमें हमारे इंडियन बैंकिंग व्यवस्था पूरा इन्वॉल्व है, LIC इन्वॉल्व है, और जनता का पैसा है, जनता का इन्वेस्टमेंट है.
तो इसलिए बाज़ाब्ता चर्चा करो पार्लियामेंट में, ज्वाइंट पार्लियामेंट्री कमेटी बिठाओ, या आपको दोषी ठहराना पड़ेगा, देश आपको दोषी मानेगा, मान के ही चलेगा। మహారాష్ట్ర నాందేడ్లో పర్యటించిన కేసీఆర్ ఎయిర్పోర్టు దగ్గర శివాజీ విగ్రహానికి నివాళులర్పించారు. తర్వాత గురుద్వార్ చేరుకుని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. గురుద్వార్ పెద్దలు సీఎంకి సిక్కు తలాపాగా కట్టారు. సీఎం వెంట మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు బీబీ పాటిల్, సంతోష్, తోట చంద్రశేఖర్, రవీందర్ సింగ్ ఉన్నారు. ఛత్రపతి శివాజీ సుంతూరు, శివనేరి నుంచే బీఆర్ఎస్ ఎన్నికల యాత్ర ప్రారంభిస్తుందని 10 రోజుల్లో మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాల్లో ఊరూరా బీఆర్ఎస్ కమిటీలు వేస్తామన్నారు. త్వరలోనే విదర్భలోనూ పర్యటిస్తామన్నారు కేసీఆర్.